పాజిటివ్ ఎనర్జీ ఉందనేది ఎంత నిజమో, నెగెటివ్ ఎనర్జీ ఉందనేది కూడా అంతే నిజము. మన భాషలో చెప్పాలంటే దైవశక్తి ఉందనేది ఎంత నిజమో, దుష్టశక్తి కూడా ఉందనేది అంతే నిజమండి. ఏందక్కా దుష్టశక్తి అంటున్నారు, దయ్యమేమన్నా నీకు కనిపించిందా ఏంటి అని అనుకుంటారేమో, అదేం కాదండి. దుష్టశక్తి అంటే దయ్యాలే కానవసరం లేదు. మనమంటే గిట్టని వాళ్ళు, మనల్ని చూస్తేనే ఓర్చుకోలేని వారు, మనం ఎదుగుతుంటే ఎప్పుడెప్పుడు కింద పడతారో చూసి నవ్వుదామా, ఇలాంటి వాళ్ళని దుష్టశక్తులని ఇలాంటి వాళ్ళు మన రిలేటివ్స్‌లో ఉండడమే ఇక్కడ విశేషం. అందరూ ఇలానే ఉండరు. ఎవరో కొందరు. వాళ్ళెవరో మనకు తెలిసిపోద్ది. ఇదంతా మీకెలా తెలుసక్కా అంటారేమో, అనుభవంతో చెప్తున్నానండి. జనాల గురించి ఇప్పుడిప్పుడే చదవడం ప్రారంభించాను. ఒక్క మాట చెప్తాను గుర్తుంచుకోండి. తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు. నా వయసు చిన్నదే అయినా 40 సంవత్సరాలకు సరిపడా అనుభవం దొరికింది నాకు. నా పెళ్ళైన 4 సంవత్సరాలలో. కష్టాల్లో ఉన్నప్పుడు మేమున్నాము, మీ పక్కన ధైర్యంగా ఉండండి అని చెప్పేవాళ్ళే మనవాళ్ళవుతారు. మిగతా వాళ్ళు ఎవ్వరు మనవాళ్ళు కాదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక మినీ బ్లాగ్‌లో కలుద్దాం.